ఎవరిని అడిగి తీసుకుపోయినవరా కారు? ఏ ధైర్యంతో తీసుకుపోయినా? బతుకుతున్నాం కదా, సాయం చేసుకోవద్దా? నీది ఒక బతికేనా? 2 రోజుల గిరాకి 10,000 రూపాయలు రా. ఎవడిస్తారా నీకు? అయినా నా పైసల మీద నీకు అధికారం ఏంటో? ఆగయ్యా, ఎందుకు కొడతావండి? పోయి తీసుకురా. ఎక్కడ పోతాడు ఇప్పుడు? ఏ సలగడిస్తాడు తీసుకురా, పోరా చూద్దాం. వద్దు, దూరుకో అయ్యా. గమనుండా, ఈడ పైసలు తీసుకొస్తాను ఇంట్లో కానీ. ఏ పోనీ అమ్మా, నా దోస్తు తల్లి కోసం వాడిన నీ కారు. పైసలు పడేస్తే మస్తు కార్లు కొనొచ్చు, కానీ అది ప్రాణం కొనలేం. అర్థమవుతుందా? పోరా, ఆ దోస్తులు గడికే పో. నీకెవడు భూ పెడతాడు చూస్తా నేను ఒక్క పూట. పోరా. పోతా, నేను కూడా చూపిస్తా. ఒక్క రోజు కాదు, నాకు అవసరం వస్తే నా దోస్తులే కాదు దునియా మొత్తం నాతో నడుస్తుంది. అది నా కాన్ఫిడెన్స్. పోరాపో. జఫర్ భాయ్, అర్జెంట్ అన్న డిన్నర్కి వస్తుండు, కేజీ చికెన్ పంపి. అరే నీ అమ్మ ఇజ్జత్కి సవాల్ భాయ్, ఓ లెగ్ పీస్ అన్న పంపి. మా ఇంట్లో ఉండు నాగరాజ్. అరే అన్న వదినతోడు పోతట్టుండ్రా, చికెన్ క్యాన్సిల్ చేయరా. వద్దు లక్ష్మి, నువ్వు కూడా మా ఇలాగా ఆలోచిస్తావు కదా. ఏడుంటేంది? జఫర్ భాయ్, అరే ఏమనుకో ప్లీజ్, ఒక లెగ్ పీస్ అన్న పంపి. ఏంట్రా ఇంత పొద్దున్నే? నువ్వు ఇంత పొద్దున్నే లేస్తే నాకు కంగారుగా ఉంటుందిరా. ఏం సంగతి? అంతా ఓకేనా? అమ్మ నాకు ఒక విషయం చెప్పు. ఏంట్రా? చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, రోజు పొద్దునే లేస్తావు, అన్నీ అరేంజ్ చేస్తావు, జాబ్కి వెళ్తావు, నేను తిరిగి వచ్చేసరికి మళ్ళీ ఉంటావు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటావు, ఎప్పుడు నా గురించి ఆలోచిస్తూ ఉంటావు అమ్మా. కానీ అసలు నీకేం కావాలమ్మా చెప్పు. అసలు నేను ఎలా చదివితే, ఏం చేస్తే, ఎలా ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు అమ్మా? ఏం అక్కర్లేదురా, నువ్వు ఇలానే ఉండి చాలు. ఓ, నీకు ఇష్టం ఉండదు కదా? అమ్మా ఏం పర్లేదు, నువ్వు గిల్లు. సరే, నువ్వు హ్యాపీగా ఉండరా, వెళ్ళు. కానీ అమ్మా అంతేనా? ఏదో ఒకటి చెప్పు. ఏం లేదురా, వెళ్ళు. ఓకే అమ్మా, నువ్వు నా బంగారం అమ్మా. ఒక్కసారిగా మేమంతా మేల్కొన్నాం. అభి మళ్ళీ తన పాత ప్రపంచంలోకి వచ్చేసాడు. చిన్ని ఇంగ్లీష్లో ఎక్స్పర్ట్ అయిపోయింది. ఇంకా పద్దు అయితే తన స్టైల్లో వాళ్ళ అమ్మకి చాలానే ట్విస్ట్లు ఇచ్చింది. ఒక్కసారండి, ఒక్కసారి పైకి చూడండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అరే సారీ సారీ, ఓకే అండి. చదువుకున్నంత తేలిగ్గా బిజినెస్లు చేయలేమన్న విషయం నాగరాజ్కి బాగా అర్థమైంది. అసలు ఏం కావాలో, తనకేం వచ్చో అని కూడా తెలియని పరిస్థితిలో మళ్ళీ మా మాయా మేడం ఒక దేవతలా వచ్చింది. నాగరాజ్, నీకు డ్రైవింగ్ వచ్చు కదా? పక్కనాడు ఫ్రెండ్ ఒక అతను దుబాయ్ వెళ్తున్నాడు. 3 ఇండికాస్ ఉన్నాయి, అమ్మిస్తున్నాడు. హైర్కి తిప్పుకుంటావా? ఇంట్రెస్ట్ ఉందా? పైసలు మేడం ఎక్కువ ఉండదు, మేబీ 3 lakhs. బ్యాంక్లో నేను ట్రై చేస్తాను, కానీ మనుషులున్నారా? అరే మనుషులేదు మేడం, జానిస్తారు నా కోసం. అయితే ఓకే, సాయంత్రం చెప్తా. వాట్? అరే మీరు నా కోసం ఎందుకు చేయం? నువ్వు బీఫేస్ దాదావి కదా. ఓకే బాయ్. అరే మామా, అరే మేడం హెల్ప్ చేస్తుంది అంటారా, కార్లు బిజినెస్ అంటారే. నాగరాజ్, నాగరాజ్. లక్ష్మి, ఎందుకు వచ్చినావు లక్ష్మి? వెళ్ళిపో, ఎవరన్నా చూస్తే మళ్ళీ మంచిగా ఉండదు. ఎందుకు ఏడిపిస్తున్నావు? ఏమైనా అన్నానా? అంత పాపం చేశానా? అందరితో బాగున్నావు, నేనంటే అంత కోపం ఎందుకు? సారీ చెప్పాను, కాలు పట్టుకోవాలా? ఏ కోపం అయితే నీ పైన ఉండదు లక్ష్మి, సవ్వాలే లేదు. నువ్వు దగ్గరకు వస్తే నాకు ఫీలింగ్స్ వస్తాయి. ఎందుకు చెప్పు, వెళ్ళిపో. నాగరాజ్ తీసుకో, 2 లక్షలు వస్తాయి, బ్యాంక్లో ఇచ్చే. అరే నువ్వు టిఫిన్ చేస్తేనే తీసుకోలే, ఇక పైసలు తీసుకుంటే చచ్చిపోతా. అరే నాకు ఫీలింగ్స్ వస్తాయి చెప్తున్నా కదా, అర్థం చేసుకో. పర్వాలేదు రాణి, మా నాన్న నా పెళ్ళికి దాచారు. ఏ వద్దు లక్ష్మి, నీ పెళ్ళికి దాచుకున్న పైసలు అంటున్నావు, నాకు కష్టమవుతుంది. నీకంటే నాకేది ఎక్కువ కాదు. అరే మజాక్ చేయకు లక్ష్మి, నేను పెద్ద వేస్ట్గా నీకు కూడా తెలుసది. సీరియస్. మా అయ్యే నన్ను నమ్మడు. నేను నమ్ముతాను. చదువు ఉండాలి కానీ అదే అన్నీ కాదురా. నాకు అర్థమైంది. ఏమన్నావు? నాకు అర్థమైంది. లే అది కాదు, దానికన్నా ముందేమన్నావు? రా అన్నావులే. అండి పోయిందా? అవునరా, ఇలా రాబే నీ అమ్మ ఇవే నడుస్తాయి, కానీ ఏమన్నా దిల్కేం చూస్తుంది. 100% ప్యూర్ అన్నట్టు. తీసుకురా. పైసలు పోతే నువ్వు ఉన్నావు కదరా. నాగరాజ్కి లైఫ్లో ఒక పెద్ద హోప్ దొరికింది. అలానే మాకు కూడా మంచి రోజులు వచ్చాయేమో అని అనిపిస్తుంది.
సత్య లక్ష్మి ఇద్దరు ఎంసెట్ చాలా బాగా రాశారు. ఈ ఎక్సైట్మెంట్కి తోడు నేను గూగుల్ ఇంటర్వ్యూని క్రాక్ చేశాను. శ్రీను వచ్చాడు. అరే సీన్ గడ్ వచ్చింది. అరే ఏమైందిరా? వచ్చేసిందిరా. సూపర్ రా, కంగ్రాట్స్. థ్యాంక్స్ సత్య. హలో, ఎవరు? నేను డాక్టర్ కృష్ణప్రసాద్ మాట్లాడుతున్నాను. అమ్మ కండిషన్ చాలా సీరియస్గా ఉంది, మీరు అర్జెంట్గా వచ్చేయండి. వస్తున్నాను డాక్టర్. ఏంటి? అబ్బే చెప్పరా. పద్దును ఒకసారి అమ్మకి చూపిస్తే. అత్తయ్య, మావయ్య. మళ్ళీ ఏంట్రా? పోరా బయటికి. చెప్పండి వాడికి. అరే శ్రీను, మావయ్య 1 minute. అత్తయ్య, పద్దు నాకు ఇచ్చేయండి, మేమిద్దరం పెళ్లి చేసుకుంటాము. అత్తయ్య, నాకు మంచి జాబ్ వచ్చింది, నెలకు 25,000 రూపీస్ సాలరీ. ఇప్పుడు మా ఆస్తి ఎంత, మా కులం ఏంటి, ఇవన్నీ మీరు ఆలోచిస్తున్నా నాకు తెలుసు కానీ అత్తయ్య, వీ జస్ట్ లవ్ ఈచ్ అదర్. అండ్ నేను తనని చాలా బాగా చూసుకుంటాను. మావయ్య చెప్పండి. ఏంట్రా ఆయన చెప్పేది? నువ్వు ముందు పోరా బయటికి. చెప్పండి వాడికి. మావయ్య, అమ్మకి అసలు బాగాలేదు మావయ్య. ఏమైందిరా అమ్మకి? అమ్మ క్యాన్సర్ మావయ్య. క్యాన్సర్? అసలు ఏం జరుగుతుందో మాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు వచ్చింది కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు మావయ్య, అమ్మకు ఒకసారి పద్దుని చూపిద్దామని వచ్చాను. ఫ్యూచర్లో ఎప్పుడైనా మీరు ఒప్పుకుంటే నా పద్దు నేను అమ్మకు చూపించానని ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అంతే. పద్దు నువ్వు ఎక్కడికి వెళ్ళటానికి వీలేదు. అమ్మా చైతి, చైతి, నన్ను ఇప్పుడు నువ్వు ఆపావంటే చచ్చిపోతాను. సీరియస్లీ చచ్చిపోతాను. అమ్మా, అమ్మా ఏంటమ్మా ఇది నీరసంగా ఉన్నా? ఎందుకు వచ్చావురా? అమ్మా నాకు జాబ్ వచ్చిందమ్మా. చెల్లి ఎంట్రన్స్ కూడా రాసింది, బాగా రాసింది. కంగ్రాట్స్. జుట్టు ఏమైందమ్మా? ఊడిపోయిందిరా, చాలా నీరసంగా ఉంది. ఎలా ఉన్నారు? బాగున్నావమ్మా. అరే బొట్టు పెట్టు. మీకు పెట్టమని బొట్టు పంపిందమ్మా. అమ్మా బిర్యానీ ఎప్పుడు చేస్తారమ్మా? అమ్మా పదు, అదే చిన్నమామయ్య కూతురు. అమ్మ నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారు అత్తయ్య. ఇంకా మీరు బయలుదేరండి. అమ్మా కంగారు పడొద్దు, నేనే వచ్చేస్తా. హాస్పిటల్ రావద్దన్నానా? మీరు బయలుదేరండి. అమ్మా ఇంకా వెళ్ళు. ప్రామిస్ చేసావు, ప్లీజ్ జాగ్రత్త. వచ్చేస్తా. Chinny, can you spell patient? PATIENT. Teja, can you spell beautiful? BEAUTIFUL. Chinny, can you spell tomorrow? TOMORROW. Teja, can you tell us about your mother?
Mother is an embodiment of selfless love and affection. She symbolizes love and godliness in this world. She gives and sacrifices everything for children. And we Indians, mothers are treated as goddess. Chinni, can you tell us about your mother? కమాన్ చిన్ని చెప్పమ్మా. గో చిన్ని, అమ్మ గురించి చెప్పు. కమాన్ కమాన్ చిన్ని కమాన్. చిన్ని చెప్పు చిన్ని, అమ్మ గురించి ఏదైనా తలుచుకొని చెప్పు. My mother is beautiful. She has long hair. She always smiles, never scolds me. She is my best friend. అది She cooks my favorite things. She teaches me everything. She plays with me. She makes me sleep, tells stories, and then she wakes me up. Actually, she used to make me sleep. She used to tell stories. She played with me a long ago. She is not there with me right now. I didn't cry because I promised my mother. అమ్మా, ఎందుకు ఇలా చేసావు? ప్రామిస్ ఎందుకు చేయించుకున్నావు? ఎందుకు వదిలేసావు నన్ను? Look at her. Why is she speaking Telugu? Let us stop her. Sir, No, please. wait. నాకు ఇంగ్లీష్ రావట్లేదు తాతయ్య. అమ్మ గురించి నేను ఇంగ్లీష్లో చెప్పలేను. నాకు ఇష్టమైనవన్నీ ఇచ్చేదానివి, ఇప్పుడు లేవు. ఏమేమి ఇష్టమో అన్నీ మర్చిపోయానమ్మా. నువ్వుంటే ఎప్పుడు గెలిచేదాన్ని, ఇప్పుడు ఓడిపోతున్నానమ్మా. పాలు తాగేస్తున్నాను, క్యాబేజ్ కూడా తినేస్తున్నాను. మా ఫ్రెండ్స్ అందరికీ నువ్వు కేక్ చేసి పెట్టేదాన్ని, ఇప్పుడు నేనే నా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి కేక్ తింటున్నానమ్మా. రాత్రి భయం వేస్తే నేను గట్టిగా పట్టుకొని పడుకునేదాన్ని, ఇప్పుడు భయం వేయట్లేదమ్మా. ఎవరికి చెప్పనమ్మా? నీకు తెలీదా నన్ను అట్లా వదిలి వెళ్ళకూడదని? ఎంత చిన్న పిల్లని అంత పనిష్మెంట్ ఇస్తావా? అయినా నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్వి. మై మదర్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. అమ్మాయి అది వచ్చిందన్న. ఊరుకోరా రే, ఏం కాదురా, అంత మంచి అవుతుంది. చిన్ని, అరే రే ఎందుకు ఏడుస్తున్నారా? బాగా చెప్పావు. And the winner is Vandana. చిన్ని ఏడోకు, చాలా బాగా చెప్పావు. అమ్మేది అమ్మా అయిందిగా, అమ్మ వస్తానందిగా. అది అభి అమ్మేది, చిన్ని అభి అమ్మేది. చెడు దగ్గర ఉంది. అమ్మా చిన్ని. అమ్మా ఎందుకో బాధగా ఉంది, చాలా బాధగా ఉంది. ఈ కాలనీ నాకు ఎన్ని జ్ఞాపకాలు మిగిల్చింది, ఎన్ని పాఠాలు నేర్పింది. రేపు వెళ్ళిపోతాం, కొత్త తరం వచ్చేసింది. ఈ రోడ్ మీద క్రికెట్లు, కరెంట్ పోవడాలు, వాహన, మాయా మేడం, అమ్మ చెరువు, చెట్టు అన్ని జ్ఞాపకాలుగానే మిగిలిపోతాయి. థ్యాంక్స్ రాకేష్, ఈ మేరా లైఫ్ బ్యూటిఫుల్ రా. నీ మూలనే కష్టాలు పడ్డాం, ఏడ్చాం, మళ్ళీ ఫైట్ చేసాం, నవ్వాం. దాని మూలనే మా లైఫ్కి ఒక కంప్లీట్నెస్ వచ్చింది. సో థ్యాంక్స్.
నువ్వు నా హీరోయిన్. నీకు థ్యాంక్స్ రా. అసలు డబ్బుకి సంతోషానికి ఏ కనెక్షన్ లేదని అర్థమైంది. మేము ఈ లేక్ మొత్తం కబ్జా చేసినా కూడా మేము హ్యాపీగా ఉండలేమేమో రా. ఐ డోంట్ థింక్ సో. రే సీను,